పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు వ్యూహకర్త, కానీ ఇప్పుడు ఆ పదవి నుంచి వైదొలిగి రాజకీయాల్లోకి వచ్చారు. పొలిటికల్ పార్టీలో చేరి రాజకీయాలు మొదలు పెట్టారు. ఆయన టీం లేకపోవడంతో ఇక పీకే ఇచ్చే వ్యూహాలు కూడా అమలు కావడం లేదు. పీకే చెత్త వ్యూహాలు భరించలేక కేసీఆర్, కేటీఆర్లు కూడా వదిలేశారు. ఇక సీఎం జగన్ కూడా 2019లో గెలుపు తర్వాత కొద్ది కాలానికి పక్కన పెట్టారు. ఇప్పుడు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గా పీకే మారారు. ఆయనకు విలువ లేకుండా పోయింది. జగన్ అడుగులన్నీ తెలిసిన పీకేను ఆయన ఓడించేందుకు మరోసారి చంద్రబాబు పట్టుకొచ్చారు. పీకేతో ఉండవల్లిలో ఈ రోజు భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలుసుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి భేటీ కావడం సంచలనంగా మారింది. మరో 2-3 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేశారు. జగన్ గెలుపులో కీలక భూమిక పోషించారు. కానీ ఇటీవల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేసే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి పీకే వెళ్లడంతో ఈ ప్రచారం నిజమేనని తేలింది. అయితే ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ విషయం బయటకు రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అటు వైసీపీ, ఇటు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల లోకేష్ పాదయాత్ర ముగిసింది. ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంట్లో ప్రత్యేక యాగాలు చేపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇంటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసేవారు. ఆయన స్థానంలో పీకే బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. కాగా చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తాను చేసిన సర్వే నివేదికలు వివరించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు ప్రచారం జరిగింది. కానీ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, ఎన్నికల సమయానికి తాను సేవలందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే సరిగ్గా ఎన్నికల ముంగిట టీడీపీ గెలుపు బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునుపటి వాడి వేడి లేని పీకేను ఎంచుకోవడం అంటే బాబు నిండా మునగడమేనని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పై గెలవాలంటే ఆయన చదవాలని, కానీ అవుట్ డేటెడ్ అయిన పీకేను పట్టుకుంటే చాలదని అంటున్నారు. బహుశా జగన్ గుట్టుమట్లు తెలుసు అనే పీకేను చంద్రబాబు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.